హాయ్, ఈ వీడియోలో మనం రియల్ టైమ్ అనలిటిక్స్ విత్ స్నోఫ్లేక్ గురించి తెలుసుకుందాం. రియల్ టైమ్ అంటే డేటాని ఇన్స్టెంట్గా అనలైజ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి రిజల్ట్స్ని డాష్బోర్డ్లో డిస్ప్లే చేయడం. స్ట్రీమ్లీట్ని యూజ్ చేసి ఒక రియల్ టైమ్ డాష్బోర్డ్ని క్రియేట్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మీ వినయ్ జై. ఒకవేళ ఈ కోర్స్ ఫుల్ లెంత్ నేర్చుకోవాలనుకుంటే, అది కూడా ఎక్స్పర్ట్ ట్రైనర్ మెంటర్షిప్లో నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు రియల్ టైమ్ అనలిటిక్స్ అంటే ఏంటి? యూజర్ యాక్షన్స్ని లైవ్గా క్యాప్చర్ చేయడం, ప్రాసెస్ చేయడం అండ్ అదన్నీ అనలైజ్ చేయడం. లైక్ వెబ్సైట్ క్లిక్స్, సెన్సార్ డేటా, ఆన్లైన్ డేటా, ఇవన్నీ ఈ కేటగిరీకి వస్తాయి. ఈ డేటాని అనలైజ్ చేయడం వల్ల కంపెనీస్ ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఈకామర్స్లో ట్రెండింగ్ ప్రోడక్ట్స్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు. రియల్ టైమ్ సెటప్కి ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. సోర్స్ వచ్చేసి కాఫ్కా ఆర్ యాప్లాక్స్ ఆర్ ఐఓటీ ఉంటాయి. ఇవి డేటా జనరేషన్కి యూస్ అవుతాయి. స్నోపైప్ రా ఫైల్స్ని స్నోఫ్లేక్లోకి ఆటో ఇంజెస్ట్ చేస్తాయి. స్నోఫ్లేక్ టేబుల్స్ రా డేటాని స్టోర్ చేస్తాయి. డాష్ బోర్డ్ విజువలైజ్ లైవ్ మెట్రిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ స్నోఫ్లేక్లో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఈ కోడ్ని యూజ్ చేసి మనం టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఈ టేబుల్లో మన రా క్లిక్ స్ట్రీమ్స్ ఈవెంట్స్ని స్టోర్ చేస్తాం. యూజర్ ఐడి, ఎవరైనా ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఇది యూస్ అవుతుంది. పేజ్ యూఆర్ఎల్, ఏ పేజ్ మీద క్లిక్ చేశారు. ఈవెంట్ టైం, ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది. యాక్షన్ అంటే క్లిక్ ఆర్ వ్యూ బటన్, అవన్నీ యాక్షన్ కింద వస్తాయి. నౌ లెట్స్ క్రియేట్ ఎ స్టేజ్. స్టేజ్ అంటే స్నోఫ్లేక్కి ఎక్స్టర్నల్ స్టోరేజ్ని క్రియేట్ చేయడం, లైక్ AWS3, Azure Blob ఎక్సెట్రా. ఫైల్ అప్లోడ్ అయిన వెంటనే స్నోపైప్ ప్రాసెస్ చేయడానికి ఈ స్టేజ్ని రిఫరెన్స్గా యూజ్ చేస్తుంది. నౌ లెట్స్ క్రియేట్ ఎ స్నోపైప్. స్నోపైప్ అంటే ఆటోమేటిక్ డేటా లోడర్. ఈ పర్టికులర్ కోడ్లో మన సోర్స్ అండ్ డెస్టినేషన్ని కాపీ ఇంటూ కమాండ్ అండ్ ఫ్రమ్ కమాండ్ని యూజ్ చేసి డిఫైన్ చేస్తున్నాం. ఫైల్ ఫార్మాట్, అది ఏ ఫైల్ ఫార్మాట్లో ఉందనేది మెన్షన్ చేస్తున్నాం. స్టేజ్లో JSON ఫైల్ ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో ఈ పైప్ని డిఫైన్ చేస్తాం. స్నో పైప్ అది రీడ్ చేసి టేబుల్లో ఇన్సర్ట్ చేస్తుంది. ఎనేబులింగ్ ఆటో ట్రిగర్స్ యూజింగ్ క్లౌడ్ ఈవెంట్స్. మాన్యువల్ ట్రిగర్ కంటే ఇది బెటర్ ఆటోమేషన్. AWSలో SNS ఆర్ S3 ఈవెంట్ నోటిఫికేషన్స్ని కనెక్ట్ చేయాలి. అప్పుడు ఫైల్ అప్లోడ్ అయితే స్నోఫ్లేక్కి మెసేజ్ వస్తుంది. దాని తర్వాత పైప్ ట్రిగర్ అవుతుంది. నౌ క్వైరింగ్ రియల్ టైమ్ డేటా. ఈ పర్టికులర్ క్వైరీని యూజ్ చేసి లాస్ట్ 5 minutesలో ఏం జరిగా చూస్తున్నాం. వేర్ ఈవెంట్ టైమ్ ఈస్ గ్రేటర్ దాన్ కరెంట్ టైమ్ స్టాంప్ ఈస్ 5 minutes అని ఇస్తే రీసెంట్ డేటా ఫిల్టర్ చేస్తుంది. గ్రూప్ బై యాక్షన్, డిఫరెంట్ యాక్షన్ టైప్స్ కౌంట్ చేస్తుంది. ఆర్డర్ బై CNTDESC అంటే మోస్ట్ కామన్ యాక్షన్ ఫస్ట్ అన్నమాట. ఫస్ట్ ఏదైతే జరిగిందో అది ముందుకు వస్తుంది. నౌ రియల్ టైమ్ డాష్బోర్డ్స్ కోసం స్ట్రీమ్లీట్ని క్రియేట్ చేద్దాం. ఇన్స్టాల్ స్ట్రీమ్లీట్ అండ్ స్నోఫ్లేక్ కనెక్టర్. PAP ఇన్స్టాల్ కమాండ్ యూజ్ చేసి మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ ఒక కోడ్ చూద్దాం. ఈ పైథాన్ కోడ్లో స్ట్రీమ్లీట్ టైటిల్స్ క్రియేట్ చేస్తాం. స్నోఫ్లేక్కి కనెక్ట్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. SQL క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. పాండాస్ డేటా ఫ్రేమ్లో స్టోర్ చేస్తున్నాం. చార్ట్స్ కన్వర్ట్ చేయడానికి st.bar_chart అని కమాండ్ని యూజ్ చేస్తున్నాం. రిఫ్రెష్ ఆటోమేషన్కి స్ట్రీమ్లీట్స్ st.experimental rerunని ఆర్ time.sleepని ప్లస్ లూప్ యూజ్ చేస్తాం. ఇంకా పవర్ఫుల్గా యూజ్ చేయాలంటే కాఫ్కా ఆర్ కైనెసిస్ని డేటా సోర్స్గా యూజ్ చేయొచ్చు. స్నోఫ్లేక్ స్ట్రీమ్స్లెస్ టాస్క్ యూజ్ చేయడం వల్ల చేంజ్ ట్రాకింగ్ పాసిబుల్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆటోమేషన్ కోసం DBT ఆర్ స్టోర్డ్ ప్రాసెసెస్ని యూజ్ చేయొచ్చు. లైవ్ స్నోఫ్లేక్ డేటాతో పవర్ BI ఆర్ Tableau డాష్బోర్డ్స్ని కనెక్ట్ చేయొచ్చు. సో స్నోఫ్లేక్లో రియల్ టైమ్ అనలిటిక్స్ ఫుల్ ఫ్లో అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.